అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అంబర్పేట్ అండ్ మేడ్చల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సందీప్ హరి. నేను ట్రయల్ కోర్టులో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. అయితే ఇవాల్టి నుంచి మన సెకండ్ సెమిస్టర్లో వచ్చినటువంటి ట్రైనీ ఆఫీసర్స్ అందరికీ కూడా మనము ఒక కొత్త సిరీస్ ఆఫ్ వీడియోస్ తీసుకురాబోతున్నాము. అవే రీసెంట్గా తీసుకొచ్చినటువంటి న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్. అయితే ఈ వీడియోస్లోకి మనం వెళ్ళే ముందర అసలు చట్టాలకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా అవసరం. అయితే పోలీస్ ఆఫీసర్స్గా మనకు కావాల్సినటువంటి కోర్ నాలెడ్జ్ అనేది ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ పైన సంబంధించి ఉన్నది. ఎస్పెషలీ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ. అయితే ఈ కోర్ సబ్జెక్ట్స్లోకి మనం వెళ్ళే ముందర అసలు ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫౌండేషన్ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. సో ఇవాళ వీడియోలో మనము కవర్ చేసేటువంటి టాపిక్స్ ఏంటేంటి అంటే, ఒకటి సోర్సెస్ ఆఫ్ లా, టైప్స్ ఆఫ్ లా, క్లాసిఫికేషన్ ఆఫ్ లా, ఆర్గన్స్ ఆఫ్ స్టేట్, స్ట్రక్చర్స్ ఆఫ్ లా ఇన్ ఇండియా, అండ్ ఫైనల్గా మనము బేసిక్గా ఈ న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సోర్సెస్ ఆఫ్ లా గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. మనకి కస్టమ్స్ అండ్ యూసేజ్ ఏదైతే ఉంటాయో, అంటే ఎన్నో సంవత్సరాలుగా మన ట్రెడిషన్స్, మన సంస్కృతి, మన కట్టుబాట్లు, వీటన్నింటి నుంచి కూడా మనకున్నటువంటి చట్టాలు అనేవి రూపొందించబడతాయి. అవే మనకి ఒకరోజు మనము చట్టాలుగా వాటిని పాటించడం జరుగుతుంది. రెండోది వచ్చేసి జ్యుడిషియల్ డెసిషన్స్. మీరు ఎన్నోసార్లు పేపర్లో వాటిల్లో మనము చదువుతూ ఉంటాము, ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు వారు ఈ విధంగా ఒక గైడ్లైన్ని, ప్రణాళికని రూపొందించారు అని చెప్పేసి. సో అది కూడా ఒక రకమైన చట్టమే అవుతుంది. ఇక మూడోది వచ్చేసి స్టాట్యూట్ లా. అంటే ఈ న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అనేవి తీసుకొచ్చారు కదా, ఇవి స్టాట్యూటరీ ఫంక్షన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి వీటిని పార్లమెంట్లో కానీ లేదా స్టేట్ లెజిస్లేచర్స్లో కానీ ఈ స్టాట్యూట్ ఫంక్షన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టాలను మనము స్టాట్యూట్ లాస్గా మనము నేర్చుకుంటాము. అండ్ ఫైనల్గా నాలుగోది వచ్చేసి కన్వెన్షన్స్. అంతర్జాతీయ ట్రీటీస్ కానీ, రెండు దేశాల మధ్యలో ఒప్పందాలు అవి జరిగినప్పుడు కొన్ని కన్వెన్షన్స్ మీద అగ్రీ అవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా కన్వెన్షన్ బేస్డ్ లాస్ అన్నమాట. ఇకపోతే టైప్స్ ఆఫ్ లా గురించి చూద్దాము. మనకి ముఖ్యంగా రెండు రకాల క్లాసిఫికేషన్ ఉంటుంది ఇందులో. ఒకటి ఇంటర్నేషనల్ లా, మరొకటి మున్సిపల్ లా ఆర్ నేషనల్ లా. ఈ నేషనల్ లా అనేది మనకి ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ లా కింద వస్తాయన్నమాట. నేషనల్ లాలో ఫర్దర్గా మళ్ళీ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ లా అండ్ ప్రైవేట్ లా. ప్రైవేట్ లా అంటే మన రిలీజియస్ ప్రాక్టీసెస్కి, మన పర్సనల్ లాకి సంబంధించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి ఉండేది. సో ఈ విధంగా ఏవైతే మన రిలీజియస్ బిలీఫ్స్కి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ లాస్ అన్నమాట. మరి పబ్లిక్ లా అంటే ఏమిటి? అందులో మళ్ళీ మూడు ముఖ్య రకాలు ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ లా, రెండోది సివిల్ లా, అండ్ మూడోది క్రిమినల్ లా. మనకి సంబంధించింది ఈ మూడో కేటగిరీ, అదే క్రిమినల్ లా. సో క్రిమినల్ లాలో ఎన్నో చట్టాలు ఉంటాయి. క్రిమినల్లో మేజర్ యాక్ట్స్ ఉంటాయి, మైనర్ యాక్ట్స్ ఉంటాయి, స్పెషల్ లాస్ ఉంటాయి, లోకల్ లాస్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనము ఫర్దర్ వీడియోస్లో చూద్దాము. అయితే ఇవాళ వీడియోలో మనం నెక్స్ట్ చూడబోయేది ట్రీ ఆఫ్ లా అన్నమాట. చూడండి, మనకున్నటువంటి చట్టాలన్నీ మనము విజువల్గా ఒకవేళ ఇమాజిన్ చేసుకోవాలంటే, ఏవైతే మనము డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటామో ఇవన్నీ కూడా కనబడుతున్నటువంటి వృక్షం. అందులో ఎన్నో ప్రొవిజన్స్ ఉంటాయి, స్పెషల్ లోకల్ లాస్ ఉంటాయి. కానీ ఇవన్నింటికి కూడా ఫౌండేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది. ఏ చట్టం కూడా ఈ దేశంలో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండడానికి కుదరదు. ఒకవేళ అలాగే కనుక జరిగితే అది పార్లమెంట్ ద్వారా కానీ లేదా సుప్రీంకోర్టు ద్వారా వాటిని రద్దు చేయబడతాయి. ఇంకో కారణం ఏమిటి అంటే, మనకి టైం చేంజ్ అవుతున్న కొద్దీ
మార్పులు వస్తూ ఉంటాయి సమాజంలో. ఈ మారుతున్నటువంటి సమాజంలో కొత్త చట్టాలు తీసుకురావడం అవసరం. మనకి చట్టాల్లో 2 రకాల ముఖ్యమైనటువంటి క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి ప్రొసీజరల్ లాస్, రెండోది సబ్స్టాంటివ్ లాస్. చూడండి, సబ్స్టాంటివ్ లాస్ ఏవైతే ఉంటాయో అవి పార్టీస్ యొక్క రైట్స్ని, వారి రెస్పాన్సిబిలిటీస్ని, డ్యూటీస్ని ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తాయి. అంటే సమాజంలో నాగరికులు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఇవన్నీ కూడా సబ్స్టాంటివ్ లాస్ నుంచి వస్తాయి. ఒక ఉదాహరణకు భారతీయ న్యాయ సంహిత తీసుకుందాం. అందులో ఏం ప్రొవైడ్ చేయబడుతోందంటే నేరాలకు సంబంధించినటువంటి శిక్షలు. ఇదంతా కూడా ఒక సబ్స్టాంటివ్ లా. అయితే రెండోది వచ్చేసి ప్రొసీజరల్ లాస్. ఈ ప్రొసీజరల్ లాస్లో ఈ చట్టాలను అమలు చేయవలసినటువంటి ఆర్గన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పోలీస్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, వీరందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ని ఎలాబొరేట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం బేసిక్గా అర్థం చేసుకోవాలంటే 140 కోట్లకు మించినటువంటి ఈ దేశంలో ఒక సింగిల్ సెట్ ఆఫ్ లాస్ కనుక లేకపోతే విపరీతమైన కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అటువంటి కన్ఫ్యూజన్లో ఇంత పెద్ద దేశంలో మనము మరి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలుగుతామా? కుదరదు కదా. సో అందుకనే ప్రొసీజర్స్ని క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్కి, ఒక కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ని ఎలాగ రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానికి రిపోర్ట్ని ఏ విధంగా తయారు చేయాల్సింది ఉంటుంది, ఆ రిపోర్ట్ని తర్వాత కోర్టులో ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంటుంది అనేది ఇదంతా కూడా మనకి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత BNSSలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవిడెన్సెస్కి సంబంధించి మనం అనుకున్నట్టు బయట చాలామందికి ఎన్నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. సాధారణంగా మనం ఏమనుకుంటాము, ఏదైనా గొడవ అయిందంటే ఓ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఏమయ్యా నీ గురించి ఏమని చెప్తావు అని అడుగుతారు. తర్వాత సరే నువ్వు దానికి సంబంధించి ఏం చెప్తావు అంటారు. కానీ కోర్ట్స్లో ఇటువంటి ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ కంక్లూజివ్ ప్రూఫ్ ఉందా, రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉందా, ఎవిడెన్స్ని ఏ విధంగా లీడ్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ని ఏ విధంగా మార్క్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ప్రొసీజర్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మనందరికీ కూడా ఈ సబ్జెక్ట్ పైన గట్టి పట్టు అనేది ఉండాలి. లేకపోతే రేపు కేవలం ఈ ప్రొసీజర్స్ని మనము కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం వల్ల మనము కొన్నిసార్లు కేసులు కూడా పోతూ ఉంటాయి. అదేవిధంగా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భారతీయ న్యాయ సంహిత 2023 ఈ చట్టాన్ని ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860ని రీప్లేస్ చేస్తూ తీసుకురావడం జరుగుతుంది. సో అయితే బేసిక్గా మనం ఇండియన్ పీనల్ కోడ్ గురించి తెలుసుకోవాలంటే ఇది 1860లో లార్డ్ మెకాలే ద్వారా ఇంట్రొడ్యూస్ చేయబడినటువంటి ఒక పీనల్ కోడ్ అన్నమాట. ఇందులో నేరాలు, వాటికి సంబంధించినటువంటి శిక్షలను క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. అయితే 150 సంవత్సరాల వరకు మనము వాటినే ఫాలో అవుతూ వచ్చాం కాబట్టి కొత్త తరంలో, కొత్త యుగంలో జరిగినటువంటి మార్పులు, ఈ మధ్య జరుగుతున్నటువంటి కొత్త రకం నేరాలు, ఎస్పెషలీ సైబర్ క్రైమ్, ఎలక్ట్రానిక్ డివైస్ బేస్డ్ క్రైమ్, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉండడం వల్ల ఈ భారతీయ న్యాయ సంహిత BNS 2023లో ఈ మార్పులన్నీ కూడా తీసుకొచ్చి ఒక కొత్త రకం పీనల్ కోడ్ని తీసుకొచ్చారు. అదే BNS 2023. అదేవిధంగా మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అనేది ఇప్పటి వరకు యూజ్ చేస్తూ వచ్చాం. ఇందులో నేను చెప్పినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మెన్షన్ చేయబడి ఉన్నాయి అన్నమాట. అయితే ఇవన్నీ కొన్ని అవుట్డేట్ అయినటువంటి ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా తొలగించి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సాక్ష్యాలకు సంబంధించి గతంలో మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872ని మనము ఫాలో అవుతూ వచ్చేవాళ్ళము. దాన్ని ప్రస్తుతానికి భారతీయ సాక్ష్య అధినియం 2023 ద్వారా రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇందులో నేను ఇందాక చెప్పినట్టు
సాక్ష్యాలు ఏ విధంగా మనము కోర్టులో కేసులో వాటిల్లో తీసుకోవాల్సింది వస్తుంది అనేది కంప్లీట్గా వివరించి ఉంటుంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే కేవలం క్రిమినల్ యాక్ట్స్కి మాత్రమే కాదు, సివిల్ మ్యాటర్స్కి సంబంధించి కూడా మనకి ఈ భారతీయ సాక్ష్య అధినియంనే మనం వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని చట్టాలు కూడా ఎప్పటి నుంచి అమల్లో రాబోతున్నాయి? 1 జూలై 2024 నుంచి. అంటే మీ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మీరు మీ పోలీస్ స్టేషన్స్లో మీ డ్యూటీస్ని టేకప్ చేసే టైంకి మీరు ఫైల్ చేసే అన్ని కేసులు కూడా బిఎన్ఎస్ మీద ఆధారపడి ఉంటాయి. బిఎన్ఎస్ఎస్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతాము. బిఎస్ఏ 2023లో ఉన్నటువంటి ఎవిడెన్షియరీ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ని మనము ఫాలో చేయడం జరుగుతుంది. అదండి ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోస్లో మనము ఇన్ డీటెయిల్ సెక్షన్ టు సెక్షన్ బేసిక్ డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తూ ఈ కొత్త మేజర్ యాక్ట్స్ని మనము నేర్చుకుంటాం. నమస్కారం.